అందులో లీనియర్ అంటే ఏంటి అంటే మర్చిపోయారు అనమాట అట్లా. మరి పాలినామియల్స్లో టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ చెప్పాను, అందులో క్వాడ్రాటిక్ పాలినామియల్ చెప్పాను, క్యూబిక్ పాలినామియల్ చెప్పాను, లీనియర్ పాలినామియల్ చెప్పాను. నాకు ఇప్పుడు ఇక్కడ వర్డ్ లీనియర్ అని ఉంది. లీనియర్ అంటే ఏంటి? డిగ్రీ హ్యావ్ వన్ టర్మ్ ఏంటమ్మా? మీనింగ్లెస్. డిగ్రీ వన్ టర్మ్ హ్యాస్ డిగ్రీ వన్ కాదు. లీనియర్ పాలినామియల్ అంటే ఏమని చెప్పానంటే ఏ పాలినామియల్ ఇన్ విచ్ ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ది వేరియబుల్ ఈజ్ 1. అంటే ఏ పాలినామియల్కి అయితే వేరియబుల్ యొక్క డిగ్రీ హైయెస్ట్, ఇంకా దానికన్నా ఎక్కువ వేరే ఉండకూడదు, ఆ హైయెస్ట్ డిగ్రీ 1 అవుతుందో అలాంటి దాన్ని ఏమని చెప్పాము? లీనియర్ పాలినామియల్ చెప్పి. ఇక్కడ లీనియర్ ఈక్వేషన్స్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే ఈక్వేషన్ అయిపోతుంది. కాబట్టి లీనియర్ ఈక్వేషన్ అంటే ఏదైనా ఎనీ ఈక్వేషన్ విచ్ హ్యాస్ ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ది వేరియబుల్ ఈజ్ 1. ఇక్కడ ఈ చాప్టర్లో మేము అలాంటి లీనియర్ ఈక్వేషన్స్ని 2 చూడబోతున్నాం అనమాట. లీనియర్ ఈక్వేషన్స్ 2 ఉంటే అసలు ఎలాంటి సందర్భాలు వస్తాయి, ఏమేం కేసెస్ వస్తాయి, ఆ కేసెస్ ఏంటి అనేదే ఈ చాప్టర్. అయితే లీనియర్ అనే పేరు డిగ్రీ 1 వస్తే లీనియర్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే అండ్ ఈక్వేషన్ ఏదన్నా ఈక్వేషన్ గ్రాఫ్కి ఇస్తే స్ట్రైట్ లైన్ వస్తే దాన్ని లీనియర్ అంటాం. అంటే లైన్ నుంచి వచ్చిందే లీనియర్. ది గ్రాఫ్ విచ్ షోస్ ఎ లైన్ స్ట్రైట్ లైన్ ఈజ్ కాల్డ్ లీనియర్. అందుకే దానికి పేరు అది స్ట్రైట్ లైన్ కింద వస్తుంది కాబట్టి దానికి లీనియర్ అనే పేరు వచ్చింది. అదే క్వాడ్రాటిక్ అనుకోండి, పెరాబోలా యూ షేప్లో వస్తుంది ఇలా, అది పెరాబోలా, ఆ షేప్ని పెరాబోలా అంటాం. ఇది స్ట్రైట్ లైన్ కింద వస్తుంది గ్రాఫ్కి ఇస్తే లీనియర్ ఈక్వేషన్. అందుకే దీన్ని లైన్ షేప్లో ఉంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తున్నాం? లీనియర్ అని పిలుస్తున్నాం. ఇక్కడ పెయిర్ అంటే 2. ఇప్పుడు ఏమైనా 2 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 స్ట్రైట్ లైన్స్ని మనం ఎలా గీయచ్చు? ఇప్పుడు ఇదే ఒక సర్ఫేస్ ఇది. ఇప్పుడు 2 స్ట్రైట్ లైన్స్ గీయాలంటే ఎలా చూపించవచ్చు? 2 స్ట్రైట్ లైన్స్ని ప్యారలల్గా చూపించవచ్చు. ఆపోజిట్ సైడ్స్ ఎందుకు వస్తాయి లైన్కి? ఇదేమి ఆపోజిట్ లైన్స్ అంటే అవి ఇంచుమించు ప్యారలల్. ఆపోజిట్ లైన్స్ అంటే ఒకదానికొకటి ఎదురెదురుగా గీస్తాం. ఓకే. ఇంకా ఆపోజిట్ లైన్స్ అంటే 2 లైన్స్ ఉంటే ఆపోజిట్గా ఉండొచ్చు, ఎదురెదురుగా ఉండొచ్చు. ఎదురెదురుగా ఉండి డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ప్యారలల్ లైన్స్ అంటాం. కాబట్టి 2 లైన్స్ గీస్తే కేస్ 1 అవి ఇలా ప్యారలల్ లైన్స్ అయినా అవ్వచ్చు. లైన్కి ఎప్పుడు కూడా యారో మార్క్స్ పెట్టాలి. ఏ లైన్ హ్యాస్ నెవర్ ఎండ్లెస్. అందుకనే మనం చివర యారోతో ఇండికేట్ చేస్తాం అన్నమాట, ఎండ్స్ లేవు అని. అది యారో మార్క్స్ పెట్టకపోతే అది ఏమైపోద్ది? ఒకవేళ యారో మార్క్స్ పెట్టకపోతే లైన్ సెగ్మెంట్ అయిపోతుంది. సెగ్మెంట్ అంటే పార్ట్, సెగ్మెంట్ అంటే పార్ట్. మీరు ఈ యారో మార్క్స్ పెట్టకపోతే లైన్లో ఒక చిన్న పార్ట్ చూపించినట్టు అన్నమాట. అర్థమవుతుందా? అదే యారో మార్క్స్ పెడితే స్ట్రైట్ లైన్ అన్నట్టు. కాబట్టి ఎప్పుడైనా 2 లైన్స్ ఇస్తే కేస్ 1 ఇలా ప్యారలల్గానే ఉండొచ్చు. దీన్ని ఏమంటాం మనం? కేస్ 1 ప్యారలల్గానే ఉండొచ్చు. లేదా కేస్ 2 ఇంకెలా చెప్పొచ్చు? ఆ 2 లైన్స్ ఎలా గీయచ్చు అంటే ఇలా ఇంటర్సెక్ట్ అయ్యేటట్టు గీయచ్చా, గీయలేమా? గీయచ్చు. కాబట్టి కేస్ 2 ఇంటర్సెక్ట్ అయ్యేటట్టుగా గీయచ్చు. లేదా ఇంకొక కేసు ఉంటుంది కేస్ 3, అది ఎలా గీయచ్చు అంటే కేస్ 3 ఇప్పుడు ఒక లైన్ ఇలా ఉందా, ఇప్పుడు 2వ లైన్ కూడా ఎగ్జాక్ట్గా దీని మీదే పడిపోతుంది అనమాట. అంటే ఇలా 2 ఏమవుతున్నాయి అంటే ఇదేమో ఫస్ట్ లైన్, ఇది చూడండి ఇది ఫస్ట్ లైన్, 2వ లైన్ కూడా వచ్చి దీని మీద కోయిన్సైడ్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? అంటే ఒకదాని మీద ఒకటి పడిపోయినాయి ఈ లైన్స్. ఇదేమో ఇంటర్సెక్టింగ్, ఇదేమో ప్యారలల్. అంటే ఏవైనా మనకు ఒక 2 లైన్స్ ఇస్తే పెయిర్ అంటే మన చాప్టర్ పెయిర్ అంటే 2 లైన్స్ కోసం మాట్లాడుతున్నాం. అలా 2 లైన్స్ ఇస్తే 2 కేసెస్ ఉండవు, 3 కేసెస్ ఉంటాయి. ఏంటి అంటే ఒకటి ప్యారలల్గా ఉండొచ్చు, ఇంకోటి ఇంటర్సెక్టింగ్ అవ్వచ్చు, ఇంకోటి కోయిన్సైడ్ అంటే ఉదాహరణ మీద ఒకటి ఇంకా 2 ఎగ్జాక్ట్గా కలిసిపోయినాయి అనమాట. మీరు అసలు ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి అన్న విషయమే గుర్తుపట్టలేరు ఇలా యారో మార్క్స్ లేకపోతే. ఒక లైన్ మీద ఇంకో లైన్ అంటే ఆ 2 ఎగ్జాక్ట్గా ఇంకా సేమ్ టు సేమ్ అనమాట. అంటే ఒక లైన్ 2x + 3y = 4 అయితే ఇంకో లైన్ కూడా 2x + 3y + 4 అనే ఉంటుంది.
ఇది ఎలాగా అంటే లీనియర్ ఈక్వేషన్ ఫార్ములా చెప్పాను కదా, జనరల్ ఫార్మ్ అక్కడ పాలినామియల్స్లో ఏఎక్స్ ప్లస్ బి అన్నాం. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్. ఇప్పుడు ఇక్కడ మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్లో డెల్ట్ చేస్తాం. 2 వేరియబుల్స్తో డీల్ అవుతుంది కాబట్టి ఒక వేరియబుల్ ఎక్స్ అని తీసుకోవాలి, ఇంకో వేరియబుల్ని వై అని తీసుకోవాలి. కాబట్టి జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి. అది లీనియర్ చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్. లీనియర్ ఈక్వేషన్ అంటే అర్థం అది. అక్కడైతే మనం పాలినామియల్ అని పిలుస్తాము, ఎక్కడైతే ఈక్వేషన్ అని పిలుస్తాం. ఏమీ లేదు తేడా, పాలినామియల్ పక్కన 0 పెట్టేస్తే ఈజ్ఈక్వల్ టు 0 పెట్టేస్తే అది ఈక్వేషన్ అయిపోద్ది అంతే. అక్కడ 1 వేరియబుల్ కాబట్టి ఏఎక్స్ ప్లస్ బి అన్నాం, ఎందుకని వేరియబుల్ తర్వాత వెంటనే కాన్స్టెంట్ వచ్చేస్తుంది కాబట్టి. ఇక్కడ 2 వేరియబుల్స్ కదా, అందుకని ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి 3 టర్మ్స్ వస్తాయి. ఇది కూడా లీనియర్ ఈక్వేషన్. ఇప్పుడు ఇక్కడ పెయిర్ అన్నాడు కాబట్టి ఒక ఈక్వేషన్ మనం a1x ప్లస్ b1y ప్లస్ c1 అని, ఇంకో ఈక్వేషన్ ఈజ్ఈక్వల్ టు 0 అని, ఇంకో ఈక్వేషన్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. జనరల్ ఫార్మ్ ఏమో ax ప్లస్ బీవై ప్లస్ సి. కానీ ఇక్కడ పెయిర్ 2 ఈక్వేషన్స్ కావాలి కదా మనకి. మొదటి ఈక్వేషన్ a1x b